సన్నబియ్యం రైతు భరోసా మహాలక్ష్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన సన్నబియ్య పథకం ఓటర్ల మనసును గెలుచుకుంది. మహాలక్ష్మి పథకానికి ఇందిరమ్మ చీరలకు మహిళలు జై కొట్టారు. మహిళల ప్రగతికి ముఖ్యమంత్రి రేవంత్ అన్నగా పడుతున్న శ్రమ మహిళలను కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేస్తుంది. ప్రతి మహిళను కోటీశ్వరాలు చేయాలన్న తపన, చదువుకు సీఎం ఇస్తున్న ప్రాధాన్యం మంత్ర ముగ్ధులను చేస్తుంది. చరిత్రలో ఎవరూ చేయని రీతిలో రుణమాఫీ, రైతు భరోసా పథకాలు, సన్నవడ్లకు బోనస్తో పాటుగా ధరణి వంటి కార్యక్రమాలు రైతుల మనసుల్లో నిలిచాయి. అన్నిటికీ మించి అందరివాడిగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రగతి కోసం పడుతున్న శ్రమ ప్రజలను జేజేలు పలికేలా చేసింది. ఉద్యోగాల భర్తీ, పారదర్శక పాలన, మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు వంటి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్కు మంచి విజయాన్ని అందించాయి. రేవంత్ ఏదైతే చెప్పారో ఎలక్షన్లకు ముందు సేమ్ అదే విధంగా ఆయన చెప్పిన మాటని, ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ తన వంతు ప్రయత్నంగా మరి రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు దూసుకుపోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మరి మనకు తెలుసు, గ్లోబల్ సమ్మిట్ ద్వారా మరి రాష్ట్ర ప్రజల మనసులే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజల మనసులు, దేశ ప్రజల మనసులు, ఆ మాటకొస్తే ప్రపంచంలోని ఎంతోమంది మనసులను గెలుపొందిన మరి అద్భుత వీరపటిమ గల నాయకత్వంగా మన రేవంత్ రెడ్డిని అందరూ కూడా కొనియాడుతున్న పరిస్థితి. కేవలం రేవంత్ రెడ్డి ఈ రకంగా చేయటం ద్వారా తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అని రాజకీయ విశ్లేషకులు కావచ్చు, విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వీటన్నిటికీ తోడు ఈ రోజున మరి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇస్తున్న తీర్పు మొదటి విడతలో భాగంగా మరి ఫుల్ మార్క్స్, ఫుల్ జోష్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇదంతా కూడా మరి కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మహిళలందరూ కూడా గంపగుత్తుగా కాంగ్రెస్ పార్టీ వైపు మరి ఉండిపోయారనడానికి నిదర్శనం మనకి ఫలితాలను తెలుపుకోవచ్చు. మహాలక్ష్మి పథకం కావచ్చు, లేదంటే ఫ్రీ కరెంటు కావచ్చు, ఫ్రీ విద్యుత్ కావచ్చు, ఉద్యోగాల భర్తీ విషయంలో కావచ్చు, ఏదైనా ఇచ్చిన మాటను మహిళలందరినీ కూడా కోటీశ్వరాలు చేస్తానని ఏదైతే ప్రతిజ్ఞ పూనారో సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు, మరి ఇప్పటి వరకు కూడా అదేవిధంగా మహిళల కోసం ఏదో ఒక రకంగా మేలు చేయడానికి మరి ముందుకు వెళుతున్నారు. ఇక రానున్న రోజుల్లో మరి 1-2 ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ 2 కూడా మరి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ మరి అడుగులు వేస్తుంది. ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రజల మనసును గెలుచుకున్నారు. మరి రానున్న వచ్చే 2 విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతకు మించి విజయాలను నమోదు చేస్తుందని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఒక తీవ్రమైన చర్చ అయితే జరుగుతుంది.